గుడ్ మార్నింగ్. ఈ బుల్లెట్ కాఫీ ఎలా చేసుకోవాలని ఇలా చూపిస్తాను. నేను నెక్స్ట్ అడుగుతున్నారు చాలామంది. సో ఫస్ట్ పాటుగా చిన్న మగ్గు తీసుకొని హాట్ వాటర్తో ఇలా జస్ట్ కడుక్కుంటాను. జస్ట్ మనం ఒకసారి హాట్ వాటర్తో కడుక్కున్న తర్వాత మొదటిగా ఈ అమూల్ బటర్ని వాడుతున్నాను నేను. ఈ అమూల్ బటర్లో ఆల్రెడీ పీసెస్గా ఇలా కట్ చేసుకున్న పీసెస్లో మనం ఒక స్లైసు, మామూలుగా అయితే దీన్ని కొలత ప్రకారం తీసుకోవాలి. ఈరోజు కిచెన్ స్కేల్ ఉంటే దాని ప్రకారంగా యూజ్ చేసుకోవాలి. తర్వాత బటర్ వేసిన తర్వాత గీ అనేది జస్ట్ ఓకేనా, ఓకే, గీ అనేది మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని మనం కొద్దిగా వేసుకోవాలి. నేను అమూల్ గీ వాడుతున్నాను. మనకు చూసినట్టయితే కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ కోసం నేను ఫస్ట్ మామూలుగా అయితే 30 ml వేసుకోవాలి. ఇలా బటరు గీ వేస్తున్నాను. తర్వాత కోకోనట్ ఆయిల్ వేసేస్తున్నాను. మీరు చూసినట్టయితే ఇది ఇది మదనపల్లి తెప్పించింది మసాలా దగ్గర నుంచి. ఇలా 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని వేస్తాను. జస్ట్ ఇంట్లోకి బట్టరు, తర్వాత గీ, కోకోనట్ ఆయిల్. ఇది నా స్టైల్, లేదంటే మీరు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. తర్వాత నేను లివిస్టన్ ఒక కాఫీ షీట్ని వాడుకుంటాను. లేదంటే మీరు ఏదైనా కూడా వాడుకోవచ్చు. నచ్చితే బ్రూ కానీ, లేదంటే సన్ రైజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా హాట్ వాటర్తో నేను ఇలా స్పూన్ అయితే కొద్దిగా వాటర్, మనం కాఫీకి ఎంత వేసుకుంటామో అంత వాటర్ వేసేసుకోవచ్చు. లేదా కొద్దిగా వేసుకొని బెండ్ చేసుకొని మళ్ళీ కూడా వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బయట పెట్టకూడదు కాబట్టి త్వరగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే మీరు ఇలా స్లైసెస్ పెట్టుకొని కట్ చేసుకొని వేసుకొని వాడుకోవచ్చు. తర్వాత ఇవన్నీ బయట ఉన్న ప్రాబ్లం లేదు మీకు. తర్వాత నేను కాఫీ షీట్ని కట్ చేసిన కాఫీ షీట్ని ఈ విధంగా వేస్తున్నాను. లివిస్టన్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో మరి. తర్వాత ఈ బ్లెండర్ని ఇలా పెట్టేసి మనము బ్లెండ్ చేసుకోవాలి. లేదా మీకు వీలైతే కొంచెంసేపు వదిలేసి కూడా మీరు మళ్ళీ ఒక 2-3 నిమిషాల్లో కొంచెం బటర్ కరిగిపోయిన తర్వాత కూడా మీరు ఇలా చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు. మీకు వాటర్ ఎంత కావాలో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు అలా బ్లెండ్ చేసినప్పుడే కోకోనట్ ఆయిల్, బటర్, గీ అనేది మిక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ మేకింగ్ బుల్లెట్ కాఫీ. మీరు వీలైతే బటర్తో కూడా తాగొచ్చు, కోకోనట్ ఆయిల్తో కూడా యూజ్ చేసి తాగొచ్చు, లేదంటే గీతో కూడా తాగొచ్చు. నేను 3 ఫ్లేవర్ని మిక్స్ చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక టేస్ట్ బట్టి ఇష్టపడతారు. కొంతమంది కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారు, కొంతమంది గీ పడదు, కొంతమందికి బటర్ పడదు. ఒకవేళ 3 పడితే 3 వాడుకోవచ్చు. కానీ మినిమం మీరు కిచెన్ స్కేల్ యూజ్ చేసుకొని 30 grams అనేది తాగితే 30 grams మార్నింగ్, ఆఫ్టర్నూను, నైట్ అలా ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాడుకోవచ్చు వీఆర్కే డైట్లో. లేదు అనుకుంటే పోస్ట్ డైట్ తర్వాత అయితే ఇది ఈజీగానే మార్నింగ్ ఒక పూట తాగేసేసి బ్రేక్ఫాస్ట్ మీరు కావాలంటే ఎగ్స్ కానీ మీరు డైట్ ప్రకారంగా, పోస్ట్ డైట్ ప్రకారంగా తినవచ్చు. సో ఇది మేకింగ్ ఆఫ్ బుల్లెట్ కాఫీ. దీంట్లో మళ్ళీ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. మరి ఇంత చిక్కగా తాగాలనుకుంటే తాగొచ్చు, లేదనుకుంటే మనం కొద్దిగా ఇంకొచ్చు. మీ కెటిల్లో ఆల్రెడీ హాట్ చేశాను కాబట్టి దిస్ ఈస్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో కాఫీ స్మెల్ రావచ్చు, గీ స్మెల్ కూడా రావచ్చు. ఏ ఫ్లేవర్ వస్తుంది అరటి వల్ల వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ మేకింగ్ బుల్లెట్ కాఫీ. ఈ విధంగా బ్లెండర్ బాగుంటే, కొంచెం మంచి బ్లెండర్ తీసుకుంటే బాగుంటుంది. నాకు మిక్సింగ్ బాగా జరగాలి. ఓకే.